వెల్కమ్ టు మోజో టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. విజయవాడలో వసంతం 2025 చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విద్యార్థినులతో కలిసి నేలపైనే కూర్చున్న కేంద్ర మంత్రి. ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల దొంగలను ఈసీ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. ఓట్ల చోరీపై రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 హర్యానా ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. దీనికోసం భాజపా నేతలు అనేక వ్యవస్థలను వినియోగించి 25 లక్షల ఓట్లను దొంగలించారన్నారు. ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5% నకిలీవేనన్నారు. హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు కూడా 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోటో ఒకటే అయినప్పటికీ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లు, వయసులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారన్నారు. Is 100% truth. As you can see, we have the word H files, and this is about how an entire state has been stolen. We suspected, once we did Madhepura, once we did Anand, we suspected that this is not just happening in individual constituencies, it is happening at the state level and at the national level. We got a lot of complaints in Haryana from our candidates that something was wrong, something was not working. Their predictions all went upside down. We had experienced this in Madhya Pradesh, experienced it in Chhattisgarh. విజయవాడ ఎంజీ రోడ్లో శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతి వృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులతో ఉన్న 70కి పైగా స్టాల్స్ లను మంత్రి పరిశీలించారు. ప్రకృతి సహజ సిద్ధ రంగులతో తయారు చేసిన కొత్తూరు వసంత వర్ష నూతన చేనేత బ్రాండ్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్ రంజన, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ పాల్గొన్నారు. కళలకు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు కళలకు కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం సానుకూలమని చెప్పారు. అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం అనంటే ఈవేళ కళలకి కళాకారులకి ఒక గుర్తింపునిచ్చినటువంటి పాలకొల్లును కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఎంతో కళాకారులు తయారు చేయాలనేటువంటి తపనతోటే ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభం కావడం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, పాలకొల్లు అంటే కళాకారులకు కళలకు పుట్టినిల్లు. ఏదైతే అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారు దగ్గర నుంచి ఎంతోమందిని ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక చేగుండి అనంత శ్రీరామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఈరోజు పాలకొల్లుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అటువంటి పాలకొల్లు నుంచి ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభించుకోవడం అంటే చాలా సంతోషం. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఉదయం శ్రీకాకుళంలో ప్రభుత్వ బాలికల కళాశాలను సందర్శించారు. కళాశాలలో అదనపు భవనాలు ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక ఎదురుగా విద్యార్థులు కింద కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సైతం వారితో కలిసి నేలపైనే కూర్చున్నారు. అనంతరం విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. కూటమి బలం క్రమంగా మరింత పెరుగుతోందని, జగన్ బలం తగ్గుతోందని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కేసులో అనేక మంది వైకాపా నేతలు ఇరుక్కున్నారన్నారు. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా బలం బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. తాము జగన్ కు చెక్కు పెట్టబోతున్నామన్నారు. ఆయన అధోగతి తప్పిందని, ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపాను ప్రజలు తరిమికొట్టారని చెప్పారు. మేము జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం. చెస్ గేమ్ ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం. మా ఆట సక్సెస్ అయ్యాలి. అతనికి ఎండ్. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి. అతనిది అధోగతి. తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ. డైరెక్ట్ సార్ కాబోతుంది. అది తెలుసుకోవాలి. అతను ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పగా పాటిస్తాం. అతన్ని తూ ఖ్యా అనేటట్టుగా చేస్తాం. అతని బతుకు గౌరవం చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా సిట్టు 1 సీరియస్గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అది సిట్టు 1 లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది. ఆ రోజుల్లోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని
అదే పార్టీ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి. డివైడ్ రాకుండా చేసినాం. అదేదో మతలబు చేశామట. మేము మతలబు చేశాం. 11 నామినేషన్లు ఉన్నాయి. సిగ్గుండాలి కదా, అడగాల్చాలి కదా. అదే పులివెందులలో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి అక్కేలేదు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాకు చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్థం కావటం లేదంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుఫాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. గిట్టుబాటు ధర, సబ్సిడీ ఇచ్చాం. అది మా ప్రభుత్వ విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలనే నిబంధన తీసుకొచ్చాడు. అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు. సీఎం మంత్రులు మాటలు చెప్తున్నారు, చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పంట నష్టంపై ప్రకటన చేయలేదు అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కానీ అది లేదు. అధిక వర్షాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, రైతులు వచ్చి పంట నష్టపోయారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు 23-24 జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది. దీనివల్ల రైతులు నష్టపోయారు. ఒక్క పంట కాదు, ఏదో వరి ఒకటే కాదు, వరి పండించిన రైతులు నష్టపోయారు, పత్తి పండించిన రైతులు నష్టపోయారు, హార్టికల్చర్ చేసిన మామిడి తోటలు, చెరుకు తోట ఉన్నవారు, అరటి తోట ఉన్నవారు, ఉద్యానవనం ఫ్లవర్స్ పూల తోట ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు. వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అగమ్యంగా గోచరంగా ఉన్నారు. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి తాలూకా మిగతా వాళ్ళ క్యాబినెట్ సభ్యులు కానీ మాటలు చెప్పేస్తున్నారు. కానీ చేతులు ఎక్కడ కనిపించదు, చేతులు ఎక్కడ కనిపించదు. ఇప్పటికప్పుడే పంట వాటర్ సీడ్ అయిపోయింది, ఆ నీరు పోయింది, ఎక్కడెక్కడ పంటలు పోయో అన్నీ క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలే. ఇంకా రేపు 2 చేస్తామంటున్నారు. ఆ రైతుకి ఎంత నష్టపోయింది, ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది, ప్రభుత్వం ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, ఆ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు. ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప మరి రైతు నష్టపోయిన 100% ఎవరిస్తారు? అది ఇన్సూరెన్స్ కొట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా. ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. మరి ఏం చేశారు మీరు? అంటే రైతు ఆలోచన మీకు లేదు. మంగినపూడి బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కార్తీక పౌర్ణమి వేళ మంగినపూడి బీచ్ లో సాగర్ సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను ప్రారంభించారు. కార్తీక మాసం పవిత్ర మాసం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు అలాగే దీపారాధన చేస్తూ పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు చేస్తారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక పౌర్ణమి నోములు నోసుకోవడం, అలాగే నదీ స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకుంటాం. సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. దానిలో భాగంగానే
మెంగినపూడి బీచ్లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు రావడం, వాళ్ళు స్నానం ఆచరించడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో హారతి కార్యక్రమం, గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఋత్వికులు చాలా సంప్రదాయాలతో, నియమ నిష్ఠలతో సముద్రుడికి హారతి ఇచ్చి ఈరోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి ఇప్పుడే సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల రోజులుగా జరుగుతున్న ప్రజా ఉద్యమం మరింత వేగం పొందుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వం విధానాలను తీవ్రంగా విమర్శించారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. అంతేకాకుండా పులివెందుల మెడికల్ కాలేజీకి చెందిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం తరలిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అత్యాధునిక పరికరాలను అందజేసినప్పటికీ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం మెడికల్ సీట్లను తగ్గించడం మాత్రమే కాకుండా ఇప్పుడు పరికరాలను కూడా ఇతర చోట్లకు తరలిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే, నిన్నటి రోజున పులివెందుల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వీళ్ళు వెనక్కి పంపారు. ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా, ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కని కర్నూలు కని వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఇంత ఘోరమా? నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మేము నిరసన తెలుపుతా ఉన్నాం, ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివెందుల మెడికల్ కాలేజీలో, పులివెందుల ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీకి సంబంధించిన జీజీహెచ్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా, అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. పులివెందుల ప్రాంతంలో ఉన్న సోకాల్డ్ ఈ టీడీపీ నాయకులు, ఇన్ఛార్జి, లేకుంటే ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు, వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా, ఎంతసేపు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను బీకినామా లేదా, లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు బీకినామా లేదా, లేకుంటే యానిమేటర్లు ఉద్యోగాల నుంచి బీకినామా లేదా? ఈ కాదండి మీరు చేయాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది. ఇట్లాంటి చేతనైతే 4 మంచి కార్యక్రమాలు మీరు చేయాలా. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే దిశగా మీరందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా. ఆ పని చేయరు. ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి గొడవ పడాలి ప్రభుత్వంతో. ఆ పని చేయడం లేదు. ఎంతసేపు మా కార్యకర్తలను హరాస్ చేయడం 16-17 నెలలుగా మీరు చేసింది అదే. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజకీయ వాదనలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ మంగళవారం ఏపీ ప్రభుత్వం మరో 3,000 కోట్లు అప్పు చేసినట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం మొత్తం మీద 2.27 లక్షల కోట్లు అప్పు చేసినట్లు అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కరుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. రోజుకు సగటున ప్రభుత్వంపై పడుతున్న అప్పు భారం దాదాపు 450 కోట్లుగా నిలుస్తోందని, ఒక్కరోజు అప్పుతోనే రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయగలమని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయి భారీ అప్పులను ఎల్లో మీడియా ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా బలహీనపడుతుందన్నారు. ప్రజల నిజ పరిస్థితిని తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కరుమూరి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు. బడ్జెట్ లోపల వీళ్ళు చేసిన అప్పు 1,40,602 కోట్లు. కార్పొరేషన్ ద్వారా వీళ్ళు చేసినటువంటి అప్పు 55,383 కోట్లు. అమరావతి పేరుతో చేసినటువంటి అప్పు 31,000 కోట్లు. మొత్తంగా 17 నెలల్లో 2,27,000 కోట్లు అప్పు చేశారు. అంటే నెలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు
13,352 కోట్లు, రోజుకి 455 కోట్లు, గంటకి 18,55,00,000, నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 30,91,000. ఎంత దారుణమైనటువంటి అప్పులు చేస్తున్నారు చూడండి. మరి ఇప్పుడు ఆ పత్రికలు రాయాలి కదా, అప్పుల కుప్ప అయిపోయింది, అన్నపూర్ణ అప్పుల కుప్ప అయింది, చంద్రబాబు నాయుడు గారికి బట్టలు లేకుండా కార్టూన్లు వేసి బూరలు ఊదేటటువంటి వేయాలి కదా. మిస్టర్ రోత కిరణ్ అలియా ఈనాడు కిరణ్ గంటకి 18,500 కోట్ల అప్పు, రోజుకి 445 కోట్ల అప్పు. అంటే ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. 455 కోట్లు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది. ఒక మెడికల్ కాలేజ్ కాదు, హాస్పిటల్, కాలేజీ, నర్సింగ్ కాలేజ్, హాస్టల్స్, అత్యాధునిక లైబ్రరీ మొత్తం కలిపి 455 కోట్లు వచ్చేస్తాయి. ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. 10 రోజుల అప్పుతో 10 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కానీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుందో చూడండి. అంతేందుకు అమరావతిలో 2.5 కిలోమీటర్ల రోడ్డుకి తో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు. ఎందుకంటే కిలోమీటర్ రోడ్డుకి 175 కోట్లు, 2.5 కిలోమీటర్ల రోడ్డు కాంట్రాక్టర్కి ఏదైతే ఇస్తారో ఆ డబ్బులు, దాంతో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇచ్చేస్తారు డబ్బులు లేవని. 2,27,000 కోట్లు అప్పు చేసి ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. కానీ ఒక మంగళవారం అప్పుతో 6 మెడికల్ కాలేజీలు, ఈ మంగళవారం తెచ్చిన 3,000 కోట్లతో 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ప్రజలారా మీరే ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనందరినీ ఎలా మోసం చేస్తా ఉందో. మొత్తం ప్రభుత్వ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఏ విధంగా దోచిపెడతా ఉన్నాడో ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ దానికి ఒక ఎగ్జాంపుల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.